గౌడ్ బుచ్చయ్యతోట స్కూల్స్ కి సంబంధించిన విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేశారు. ప్రస్తుత కాలంలో విద్య వ్యాపారం అయిపోయిందని ఎమ్మెల్యే సుబాని చెప్పారు. వేలకవేల ఫీజులు చూసి సామాన్యుడు తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. నెహ్రూ నగర్లో భవనం బ్రహ్మానందరెడ్డి, బుచ్చయ్యతోట, వెంకటాద్రిపేట స్కూల్స్ కి సంబంధించి విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. పేదవారు కూడా విద్యావంతులు కావాలి, గుణవంతులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. ఆనాడే సమాజం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద బలహీన పడుకొరగాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యారంగానికి కూడా పెద్దపీట వేశారు. ఈ రోజుల్లో విద్యారంగం ఒక వ్యాపార రంగం అయిపోయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, సుష్మా గౌడ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత వర్షపు సీజన్లో అంటువ్యాధులు